మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసం ఈరోజు ఎంతో టేస్టీ రెసిపీ అయిన పనీర్ బటర్ మసాలా తీసుకొచ్చాను. నేను చెప్పినట్టు చేయండి, నో డౌట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పనీర్ బటర్ మసాలా చేసుకోవడానికి ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము పనీర్ వేసుకుందాం. పనీర్ నేను క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా, మాడిపోకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దాన్ని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఫ్రై చేసుకున్న పనీర్ని మనము ఇంకో బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పనీర్ని ఫ్రై చేసిన కడాయిలోనే టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ 2 టమాటాలు నేను వాడాను. టమాటా ప్యూరీని వేసుకున్న తర్వాత బటర్ కొద్దిగా పైకి తేలే వరకు కూడా మనము మన టమాటా ప్యూరీని కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న వైట్ గ్రేవీ ప్రాసెస్ని నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, గమనించండి. ఆ వైట్ గ్రేవీని రెడీ చేసుకుని మనము ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు దీన్ని కుక్ చేయాలి. తర్వాత ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని వేసుకున్నాను. అయితే మీరు వైట్ గ్రేవీలో స్పైసెస్ యాడ్ చేసినట్లయితే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. నేను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసుకోండి. క్రీమ్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. పెరుగును కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా కుక్ చేయండి. మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మీరు పనీర్ మనం ఏదైతే గోల్డెన్ బ్రౌన్ కింద ఫ్రై చేసుకుని పెట్టుకున్నామో దీన్ని అంతటిని కూడా కర్రీలో వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని మెల్లగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మనము స్పైసెస్ లాంటివి వైట్ గ్రేవీలో వేసాం కాబట్టి నేను ఇక్కడ వేసుకోలేదు. ఒకవేళ మీరు ప్లెయిన్ గ్రేవీ చేసుకున్నట్లయితే, స్పైసెస్ లాంటివి వైట్ గ్రేవీలో వేయలేనట్టయితే మీరు ఇక్కడ కొద్దిగా క్వాంటిటీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. గ్రేవీకి సరిపడా టెక్స్చర్ వచ్చింది అనుకోండి, పనీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్తో, చపాతీలతో, నాన్తో, వీటన్నిటితో కూడా కాంబినేషన్ భలే ఉంటుంది. దీన్ని ట్రై చేయండి. బాగా కుదిరితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది.